నుంచి మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు అన్ని అక్రమ కూల్చివేతలే. ఇక్కడ సింగరేణి చాలా వరకు అందరికీ పట్టాలు ఇచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు ఇచ్చిన ప్లేస్ ని మళ్ళీ సింగరేణి యాజమాన్యం వేరే దగ్గర తీసుకున్నది. ఇక సింగరేణికి ఈ స్థలాలతో ఏం సంబంధం లేదు, అది వాళ్ళు ఓనర్లు. అయినా కూడా ఇట్లాంటి ప్లేస్ డెవలప్మెంట్ కోసం కావాలనుకుంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి. అక్కడ నుంచి ఏ కారణం చేత నీకు ఆ ల్యాండ్ అవసరం ఉందో అది ప్రజలకు చెప్పగలగాలి. చెప్పిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏ ఉపాధి నష్టపోతుందో, ఏ ఆస్తి నష్టపోతున్నారో ఆ రిహాబిటేషన్, రీసెటిల్మెంట్, కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ ల్యాండ్స్ ను ముట్టుకునే అధికారం, ఆ బిల్డింగ్స్ ను ముట్టుకునే అధికారం ఉంటుంది. కానీ తన ఒంటెద్దు పోకడ, తనకు ఒక పిచ్చిలేసింది, మానసిక వ్యాధి పట్టింది. ఆయనకు ఎక్కడైనా హాస్పిటల్ పోయి చూపించుకోవాలి ఎమ్మెల్యే గారు. నీ మానసిక రోగం నీకుంటే నీ రోగాన్ని ప్రజలందరికీ రుద్ది ప్రజల ఆస్తుల్ని నాశనం చేయవద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. దురదృష్టకరమైన